ఫ్రెండ్స్ గూగుల్ నుంచి బాక్స్ అయితే వచ్చింది. ఇక్కడ చూస్తే పిక్సెల్ అని చెప్పేసి రాస్తుంది. ఇటు సైడ్ వచ్చేసరికి మేడ్ బై గూగుల్ అని చెప్పేసి ఉంది. అండ్ టాప్లో చూస్తే గూగుల్ లోగో ఉంది. దీని లోపల ఏముంటుందో మీకు అర్థమైపోయి ఉంటుంది. గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ రీసెంట్గా లాంచ్ చేశారు కదా, పిక్సెల్ 8 అండ్ 8 Pro రెండు ఫోన్స్ ఇలా ఓపెన్ చేసామనుకోండి, రెండు బాక్స్లు ఉన్నాయి. ఒకవేళ ఫోన్ కొంటే మీకు ఇది ఒక బాక్సే వస్తుంది, మీకు ఇవన్నీ సెటప్లు ఏం రావు. జస్ట్ ఇది రివ్యూవర్ ప్యాక్ అనమాట. ఈ రెండు ఫోన్స్ బయట తీద్దాం, అన్బాక్స్ చేద్దాం, ఈ బాక్స్ని పక్క పడేద్దాం. ఇంక రెండు బాక్సులు ఓపెన్ చేస్తే లోపల మీకు సేమ్ కంటెంట్స్ ఉంటాయి. దీనిలో వచ్చేసరికి పిక్సెల్ 8 Pro అండ్ దీనిలో వచ్చేసరికి పిక్సెల్ 8. ఈ రెండు ఫోన్స్తో పాటు ఇంకా మనం మిగతా కంటెంట్ చూసుకుంటే ఇక్కడ మీకు చిన్నగా ఒక డాక్యుమెంట్ అయితే ఇచ్చారు. దీనిలో మీకు క్విక్ సర్టిఫికేట్, వారంటీ ఇన్ఫర్మేషన్ ఇట్లాంటివి ఉంటాయి, అట్లాంటివి అయితే ఉంటాయి. ఈ మాన్యువల్ బ్యాక్ సైడే సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి టైప్ C టు టైప్ A అడాప్టర్. ఇది ప్రతి పిక్సెల్ ఫోన్లో అయితే ఇస్తారు వీళ్ళు. అండ్ ఒక టైప్ C టు టైప్ C కేబుల్ ఈ బాక్స్లో కూడా సేమ్ ఉన్నాయి. బాక్స్లో మీకు ఛార్జర్ అయితే ఇవ్వరు. మీకు ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఇప్పుడు మ్యాక్సిమం ఏ ఫోన్ కూడా బాక్స్లో ఛార్జర్ అయితే ఇవ్వట్లేదు, ఏ బ్రాండ్ కూడా. ఇంకా మన మొబైల్ ఫోన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం రెండు మీకు ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చేతిలో పట్టుకున్నప్పుడు చాలా ప్రీమియం అయితే అనిపిస్తూ ఉన్నాయి. ఈసారి ఫ్లాగ్షిప్ ఏదైతే పిక్సెల్ 8 Pro ఉందో దీనిలో విక్టస్ ప్రొటెక్షన్ తీసుకొని వచ్చారు. రెండిట్లో విక్టస్ ఉంది, ఇది విక్టస్ 2తో వస్తుంది. 8 Pro 8 వచ్చేసరికి విక్టస్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఈసారి పిక్సెల్ 8 Pro చూసుకుంటే కర్వ్డ్ స్క్రీన్ తీసేసి ఫ్లాట్ డిస్ప్లే తీసుకొని వచ్చారు. ఫస్ట్ ఇంప్రెషన్ చూస్తుంటే రెండు ఒకేలా ఉన్నాయి. మీకు ఫిజికల్ ఎవరీ పరంగా చూసుకున్నా కానీ రెండు మీకు సేమ్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్స్ ఇన్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది రెండిట్లో సైడే మీకు సిమ్ ట్రే అయితే ఇచ్చారు. సింగిల్ సిమ్మే ఉంటుంది దీనిలో. ఒకవేళ మీరు రెండో సిమ్ కావాలనుకుంటే ఈ సిమ్ వాడుకోవాలి, కానీ ఫిజికల్ రెండో సిమ్ అయితే ఉండదు, సింగిల్ సిమ్ సపోర్టే వస్తుంది. ఇంకా బాటంలో చూసుకుంటే మాత్రం స్పీకర్, మైక్రోఫోన్ అండ్ టైప్ C పోర్ట్ రెండిట్లో. ఇటు సైడ్ వచ్చేసరికి పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. రెండిట్లో గూగుల్ లోగో ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు పిక్సెల్ 8 Pro చూసుకుంటే 3 కెమెరాస్ ఉన్నాయి. పిక్సెల్ 8లో 2 కెమెరాస్ ఉంటాయి. అండ్ పిక్సెల్ 8 Proలో మీకు ఒక సెన్సార్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఇది టెంపరేచర్ సెన్సార్. దీన్ని యూస్ చేసి మీరు టెంపరేచర్, ఏదైనా ఆబ్జెక్ట్ టెంపరేచర్ చెక్ చేయొచ్చు. అంతేగాని మీరు బాడీ టెంపరేచర్ చెక్ చేయడానికి అయితే ఉండదు. తర్వాత నేను చూపిస్తాను దాని గురించి కూడా. ఫోన్ డిజైన్ అయితే మాత్రం లాస్ట్ టైం మీకు ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ ఉంది. ఈ ఏదైతే కెమెరా సెటప్ కానీ ఇక్కడ అల్యూమినియం ఫ్రేమ్ వచ్చి, ఏదైతే సైడ్ కూడా మీకు అల్యూమినియం ఫ్రేమే. ఈ కనెక్షన్ చూడొచ్చు, ఇక్కడ నుంచి ఇది కనెక్ట్ అయ్యి వస్తుంది. ఇది బాగుంటుంది, కాకపోతే కొద్దిగా బయటకు వచ్చి ఉంటుంది కాబట్టి ఇది ఇలా టేబుల్ మీద పెట్టినప్పుడు మీకు డైరెక్ట్ ఇలా తగులుతుంటుంది కింద, అదొకటి కొద్దిగా. కాకపోతే చూడడానికి అయితే బాగుంటుంది డిజైన్ గూగుల్ పిక్సెల్ ఫోన్స్. ఇంకా రెండింటి డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఫిజికల్గా డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది ఆల్రెడీ. ఇది 6.2 ఇంచ్ పిక్సెల్ 8. పిక్సెల్ 8 Pro వస్తే 6.7 ఇంచ్ డిస్ప్లే, రెండు OLED ప్యానల్స్. 8 Proలో మీకు 2K డిస్ప్లే ఉంటుంది, అది కూడా LTPO ప్యానల్. 1 to 120 Hz రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ చేసుకుంటుంది. అదే ఇది వచ్చేసరికి మీకు 1 Hz నుంచి ఉండదు, ఇది మీకు 60 Hz నుంచి 120 Hz వరకు అడ్జస్ట్ చేసుకుంటుంది రిఫ్రెష్ రేట్ అయితే. అండ్ రెండిట్లో మీకు సైజ్తో పాటు బ్యాటరీ కూడా చేంజ్ అయిపోతుంది. ఇది మీకు పిక్సెల్ 8 Pro వచ్చేసరికి 5050 mAh బ్యాటరీతో వస్తుంది. అదే పిక్సెల్ 8 వచ్చేసరికి మీకు 4575 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది కొద్దిగా గుడ్ మూవ్. పిక్సెల్ 7తో కంపేర్ చేస్తే పిక్సెల్ 8లో మీకు దగ్గర ఒక 300 mAh బ్యాటరీ అయితే పెరుగుతుంది. పిక్సెల్ 7 బ్యాటరీ లైఫ్ అంత ఎక్కువ రాదు, ఇది కొద్దిగా మీకు బెటర్ వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ మినిమం మీకు బ్యాటరీ లైఫ్ దీనిలో ఎక్కువ వస్తుంది. అండ్ దీనిలో మీకు ఛార్జింగ్ విషయానికి వస్తే ఫాస్ట్ ఛార్జింగ్ పిక్సెల్ 8 Pro వచ్చేసరికి మీకు 30 వాట్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసరికి మీకు 27 వాట్ వరకు సపోర్ట్ చేస్తుంది. రెండిట్లో మీకు వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. పిక్సెల్ 8 Pro 23 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే పిక్సెల్ 8 వచ్చేసరికి మీకు 18 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రెండిట్లో మీకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. వీటిని యూస్ చేసి వేరే వాటిని మీరు ఛార్జింగ్ పెట్టవచ్చు. అండ్ దాంతోపాటు రెండిట్లో మీకు వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో రెండు ఫోన్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇంకొక చేంజ్ వచ్చేసరికి మీకు కెమెరాలో ఉంటుంది. రెండిట్లో ఫ్రంట్ కెమెరా సేమ్ 10.5 మెగాపిక్సెల్ కెమెరాస్. రెండిట్లో బ్యాక్ మెయిన్ కెమెరా సేమ్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ f1.68 అపర్చర్తో వస్తున్నాయి, ఆప్టిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తున్నాయి. కాకపోతే వైడ్ యాంగిల్ కెమెరా సెటప్ చేంజ్ అయిపోయింది. దీనిలో వైడ్ యాంగిల్ కెమెరా 12 మెగాపిక్సెల్ ఉంటే 8 Proలో మీకు 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ దీనిలో మీకు టెలిఫోటో లెన్స్ ఉండవు. దీనిలో పిక్సెల్ 8 Pro టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. అప్ టు 5x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. ఇది కూడా మీకు 48 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరా. మొత్తం 3 కెమెరాస్ ఉంటాయి పిక్సెల్ 8 Proలో. పిక్సెల్ 8లో మీకు 2 కెమెరాస్ ఉంటాయి, 50 మెగాపిక్సెల్ మెయిన్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్లో కామెడీ ఏంటంటే పిక్సెల్ 8 మీకు 8GB స్టార్ట్ అవుతుంది. 8GB RAM 128GB మోడల్ ఉంది. 8GB RAM 256GB మోడల్ కూడా ఉంది పిక్సెల్ 8లో. 8 Proలో ఓన్లీ మీకు 12GB RAM స్టార్ట్ అవుతుంది, బెస్ట్ 12GB ఓకే. కాకపోతే స్టోరేజ్ 128GB ఉంది. 256GB మోడల్ అయితే పిక్సెల్ 8 Proలో లేదు. ప్రైజెస్ కూడా పెంచేస్తారు. నార్మల్గా మనకి పిక్సెల్ 7 ఇవి మీకు ఆఫర్లు కలుపుకొని 50,000 ఆ రేంజ్లో వచ్చాయి కదా. ఇప్పుడు మీకు ఇది నార్మల్ ప్రైస్ వచ్చేసరికి 75,999 రూపాయలు పెట్టారు.
76,000 8GB 128GB మోడల్ పిక్సెల్ 8 అండ్ బ్యాంక్ ఆఫర్ ఉంది. 8,000 రూపాయలు మీకు ఐసిఐసిఐ యాక్సిస్ కొటాక్ బ్యాంక్ మీద డిస్కౌంట్ వస్తుంది. అంటే మీకు 67,999 రూపాయలకి పిక్సెల్ 8 వస్తుంది. పిక్సెల్ 8 ప్రో వచ్చేసరికి ఫస్ట్ టైం 1,00,000 రూపాయలు దాటింది. పిక్సెల్ 8 ప్రో మీకు నార్మల్ ప్రైస్ 1,06,999 రూపాయలు. దీని మీద మీకు 9,000 రూపాయల కార్డ్ ఆఫర్ ఉంది. 97,999 రూపాయలకి పిక్సెల్ 8 ప్రో వస్తుంది. 12GB RAM 128GB మోడల్. ప్రైజెస్ చాలా పెంచేస్తారు. ఆల్మోస్ట్ ఒక 20,000 రూపాయల దగ్గర ప్రైజెస్ అయితే పెరిగిపోయినాయి. రెండు మధ్య డిఫరెన్స్ చూసుకుంటే పిక్సెల్ 8కి 8 ప్రోకి ఆల్మోస్ట్ 30,000 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంది. 30,000 రూపాయలకి ఎక్స్ట్రాగా ఇది ఏం ఆఫర్ చేస్తుందంటే కొద్దిగా ఎక్స్ట్రా బ్యాటరీ లైఫ్, కొద్దిగా పెద్ద స్క్రీన్ వస్తుంది అండ్ టెలిఫోటో, కొద్దిగా బెటర్ వైడ్ యాంగిల్ కెమెరా, టెంపరేచర్ సెన్సార్. అంతకుమించి పెద్ద డిఫరెన్స్ అయితే హ్యూజ్ డిఫరెన్సెస్ మీకు 8కి 8 ప్రోకి అయితే లేవు. 30,000 రూపాయలు చాలా ఎక్కువ. పిక్సెల్ 8 అయితే మాత్రం ఒకవేళ మీకు 50,000 రూపాయలు లోపు వస్తే ఫ్యూచర్లో చాలా మంచి బై అవుతుంది. ఇది ఒక 70,000 ఆ రేంజ్కి వస్తే తీసుకోవచ్చు. కాబట్టి మరీ ఎక్కువ అయినాయి ప్రైజెస్ అయితే. ఇంకా మనం వీటి కంప్లీట్ డీటెయిల్స్ గురించి మాట్లాడదాం, ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ప్రాసెసర్ చేంజ్ అయిపోయింది. ఈసారి మనకి టెన్సర్ G3 ప్రాసెసర్ తీసుకొని వచ్చారు. ఇది కాంపిటేటర్ వచ్చేసరికి వీటికి 8 Gen 2 మార్కెట్లో ఉంది కదా, స్నాప్డ్రాగన్ ఫ్లాగ్షిప్ 8 Gen 2 అండ్ యాపిల్ A16 ప్రాసెసర్ ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ వీళ్ళు చెప్తుంది. కాకపోతే ఇది మీకు స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే దీని నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మీకు BGM అన్ని గ్రాఫిక్స్ హ్యాండిల్ చేస్తుంది. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్, HDR ఎక్స్ట్రీమ్, అల్ట్రా HD అన్ని గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఫోన్ కెమెరా యూస్ చేస్తున్నప్పుడు అండ్ గేమ్ ఆడుతున్నప్పుడు కొద్దిగా వామ్ అయితే అనిపిస్తుంది. చేతిలో పట్టుకున్నప్పుడు అయితే మీకు చాలా వామ్ అనిపిస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఆడిన తర్వాత చూస్తే మాత్రం టెంపరేచర్ మనకి 41, 42 ఆ రేంజ్లో ఉంది, కానీ మరి ఓవర్ కనిపించట్లా. కాకపోతే ఫోన్ అయితే మాత్రం వామ్ అనిపిస్తుంది చేతిలో పట్టుకున్నప్పుడు. అండ్ ఓవరాల్ అయితే మాత్రం మీ ప్రాసెసర్ మీకు కొద్దిగా ఇంప్రూవ్ అయితే అయింది. ఏదైతే లాస్ట్ టైం టెన్సర్ G2తో కంపేర్ చేస్తే మాత్రం G3 చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయింది. ఇంకా నేను చెక్ చేయాలి. ఎక్కువ హెవీ గేమింగ్ మరి హార్డ్ టెస్టింగ్ అయితే ఏం చేయలేదు, బేసిక్ టెస్టింగే చేశాను. G2తో కంపేర్ చేస్తే మాత్రం కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే నాకు అనిపించింది. నెక్స్ట్ ఇంకా పిక్సెల్ అంటే గుర్తొచ్చేది ఏంటిది, అందరు చెప్తారు కెమెరా అని చెప్పేసి. సో కెమెరాస్లో పేరు పెట్టడానికి ఉండదు అనమాట. ఫొటోస్ చూడవచ్చు. పిక్సెల్ 8 ప్రో పక్కన పెట్టి చూపిస్తున్న మెయిన్ కెమెరా శాంపిల్స్ ఇవి. సో కెమెరా శాంపిల్స్ మీకు చాలా బాగుంటుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ ఎక్సలెంట్ ఉంటుంది పిక్సెల్ ఫోన్స్లో, చాలా బాగుంటుంది పిక్సెల్ కెమెరా ఫొటోస్ అయితే. ఫ్రంట్ కెమెరా కూడా 10.5 మెగాపిక్సెల్ అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫ్రంట్ కెమెరా ఫొటోస్ మీకు చాలా బాగా వస్తాయి. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా మీకు ఒక 12 మెగాపిక్సెల్, ఒక 48 మెగాపిక్సెల్ ఉన్నాయి. రెండు మీకు బాగానే పర్ఫామ్ చేస్తాయి. 48 మెగాపిక్సెల్ దానిలో అంటే పిక్సెల్ 8 ప్రోలో మీకు కొద్దిగా బెటర్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకొకటి 8 ప్రోలో టెలిఫోటో లెన్స్ యూస్ చేసి మీరు 5x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. 5xలో మీకు అంత డీటెయిల్స్గా నాకేం అనిపించలేదు. ఈవెన్ లో లైట్కి వెళ్తే మాత్రం 5xలో డీటెయిల్స్ కనిపించట్లా. 2x వరకు బాగానే ఉంది. 5x దాకా వెళ్ళారనుకోండి ఆ ఫోటో మీకు అంత క్లారిటీ లేదు, ప్రాసెసింగ్ కరెక్ట్ లేదు. అండ్ దాంతోపాటు కొన్ని సందర్భాల్లో వామ్ వస్తున్నాయి ఫొటోస్ అయితే. పిక్సెల్ 8లో మనకి ఎటువంటి టెలిఫోటో లెన్స్ లేవు. కాకపోతే దీనిలో కూడా మీరు 2x వరకు జూమ్ చేయొచ్చు. ఇప్పుడు యాపిల్ ఇన్సెన్సార్ జూమ్ అంటుంది కదా, అట్లా దీనిలో 2x వరకు జూమ్ చేసి మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇంకా దీనిలో ఫీచర్స్ విషయానికి వస్తే నైట్ సైట్ ఉంటుంది, అంటే నైట్ మోడ్ లాగా అనమాట. మీకు నైట్ టైం ఫొటోస్ తీస్తే ఆటోమేటిక్ ప్రాసెసింగ్ చేసి బ్రైట్గా చూపిస్తుంది. అండ్ దీంతోపాటు యాక్షన్ ప్యాన్ ఉంటుంది. యాక్షన్ ప్యాన్ అంటే ఎవరైనా నడుస్తున్నారు లేకపోతే పరిగెడుతున్నారు వాళ్ళని ఫోటో తీశారనుకోండి, వాళ్ళు బ్లర్ అవ్వరు, చుట్టూ మొత్తం మనకి ఆ ఎఫెక్ట్ వస్తుంది, బ్లరింగ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది, వాళ్ళు ఫోకస్లో ఉంటారు అనమాట. అండ్ పిక్సెల్ 8 సిరీస్లో కెమెరాలో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. మ్యాక్సిమం సాఫ్ట్వేర్ బేస్డ్ ఫీచర్స్ వీళ్ళు యాడ్ చేశారు. AI సహాయంతో చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే తీసుకొని వచ్చారు పిక్సెల్ 8 సిరీస్లో. ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఒక్కొక్కటి చూద్దాం మనం. కొన్ని ఫీచర్స్ చెప్తారు లాస్ట్లో, అవి డిసెంబర్లో తీసుకొస్తామని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే మాత్రం ఇది ఈరోజు అప్డేట్ ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్పే ఫీచర్స్ చాలా వరకు మాకు డైరెక్ట్ అప్డేట్ ఇచ్చారు, చెక్ చేయమని చెప్పేసి. ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి మనం రూమర్స్లో వింటూనే వచ్చాము, ఆడియో మ్యాజిక్ ఎరేజర్ అని చెప్పేసి. ఆడియోలో మనం నాయిస్ని ఎరేజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాం మీకు. ఈ వీడియోలో మనకి నార్మల్గా మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఏదైతే వెహికల్స్ వెళ్తున్నాయో ఆ సౌండ్ ఉంటుంది, విండ్ నాయిస్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మా తమ్ముడు మాట్లాడుతున్నారు కదా, వాడి వాయిస్ కూడా మీకు వినిపిస్తూ ఉంటుంది. అదే మనం ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళామనుకోండి, ఎడిట్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఆడియో అని చెప్పేసి ఉంటుంది కదా, దీనిలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఆడియో ఎరేజర్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద ట్యాప్ చేశారనుకోండి 3 ఆప్షన్స్ వస్తాయి మీకు. ఇక్కడ వస్తాయి చూడండి, ఐడెంటిఫై చేస్తుంది ఫస్ట్ సౌండ్స్ ఏవైతే ఉన్నాయో మీ వీడియోలో ఏమున్నాయి. స్పీచ్ ఉంది, మా వాడు మాట్లాడుతున్నాడు, స్పీచ్ వినిపిస్తుంది. నాయిస్ ఉంది, నాయిస్ అంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్, ఏదైతే వెహికల్స్ వెళ్తుందో ఆ నాయిస్ ఉంది. అండ్ విండ్ నాయిస్. సో మొత్తం 3 ఉన్నాయి దీనిలో. సో మీకు ఏది కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు లైవ్లో వినిపిస్తాను నేను. ఇప్పుడు ఈ స్పీచ్ అంటే మా తమ్ముడు మాట్లాడేది ఇప్పుడు నార్మల్గా వినిపిస్తుందిగా మీకు, వాయిస్ వినిపిస్తుంది కదా. కంప్లీట్గా మనం దీన్ని డౌన్ చేసాం అనుకోండి, -100 పెట్టేసా. ఇప్పుడు చూడండి, అక్కడ మాట్లాడుతున్నారు కానీ వాయిస్ అయితే మీకు రాదు.
బ్యాక్గ్రౌండ్ ఏదైతే వెహికల్స్ వెళ్తున్నాయో ఆ సౌండ్ వినిపిస్తుంది కానీ వాయిస్ వినిపించట్లేదు. ఇప్పుడు ఈ స్పీచ్ని నార్మల్లో పెట్టేద్దాం, అంటే జీరోలో పెట్టేద్దాం. ఈ నాయిస్ని తగ్గిద్దాం, నాయిస్ని -100, విన్ కూడా -100 పెట్టేద్దాం. ఇప్పుడు వింటే బ్యాక్గ్రౌండ్ నాయిస్, విన్ నాయిస్ ఉండదు, ఓన్లీ స్పీచ్ ఏదైతే వీడు మాట్లాడేది మాత్రం మీకు వినిపిస్తూ ఉంటుంది. ఇది గూగుల్ పిక్సెల్ 8 ప్రోలో రికార్డ్ చేస్తున్నాము ఆడియో మ్యాజిక్ ఎరేజర్ కోసం. సో ఇప్పుడు వెనకాల నాయిస్ వినిపిస్తూ ఉంది. సో ఈ నాయిస్ ఇది క్యాన్సిల్ చేసి నా వాయిస్ కంప్లీట్గా మీకు హై నాయిస్లు ఉంటాయి కదా, లైక్ వెహికల్ సౌండ్స్ వెళ్తున్నాయి కదా, వాటిని కంప్లీట్గా ఇది ఆఫ్ చేయట్లేదు. కొద్దిగా అయితే బ్యాక్గ్రౌండ్లో మీకు వినిపిస్తూ ఉంటుంది. సో మీరు డిఫరెన్స్ ఒకసారి వినండి. ఫ్రెండ్స్ ఇది గూగుల్ పిక్సెల్ 8 ప్రోలో రికార్డ్ చేస్తున్నాము ఆడియో మ్యాజిక్ ఎరేజర్ కోసం. సో ఇప్పుడు వెనకాల నాయిస్ వినిపిస్తూ ఉంది. సో ఈ నాయిస్ ఇది క్యాన్సిల్ చేసి నా వాయిస్ని మీకు వినిపిస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. నెక్స్ట్ ఇంకొకటి బాగా వీళ్ళు హైలైట్ చేసింది, మనం మొఖాలు మార్చుకోవచ్చు. అంటే మీరు బర్త్డే ఫంక్షన్ ఉంది, కేకులు పెడతా ఉంటారు, ఒకసారి ఇట్లా పెడతారు, ఒకసారి తిరుగుతారు, మనకి ఒక దానిలో ఫేస్ బాగుంటుంది, ఒక దానిలో ఫేస్ బాగోదు, అరే దీనిలో అనవసరం కళ్ళు మూసానే ఇట్లా అనుకుంటుంటారు కదా. సో ఇట్లాంటి ప్రాబ్లం సాల్వ్ చేసేస్తారు. ఇప్పుడు దీనికి బెస్ట్ టేక్ అని చెప్పేసి పేరు పెట్టారు. ఫొటోస్ మీరు తీస్తారు కదా, తీసిన తర్వాత ఇక్కడ చూస్తే వీళ్ళు చాలా గ్రూప్ ఫొటోస్ దిగారు. ఇక్కడ చూడొచ్చు, ఈ చాలా గ్రూప్ ఫొటోస్, ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ అయితే ఉంది. నేను ఈ ఫేస్లు మార్చాలనుకుంటున్నాను, వీళ్ళు ఎక్స్ప్రెషన్స్ మార్చాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఎడిట్లోకి వెళ్ళాలి. ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు టూల్స్ అని ఉన్నాయి కదా, టూల్స్లోకి వెళ్ళిన తర్వాత బెస్ట్ టేక్ అని చెప్పేసి ఫీచర్ యాడ్ చేశారు. సో దీని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత వీళ్ళ ఫేసెస్ ఉన్నాయి కదా, సిమిలర్ ఫేసెస్, వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్నీ మీకు చూపిస్తుంది. ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడొచ్చు, 3 ఫేసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఒక ఫేస్ మనం సెలెక్ట్ చేసాం అనుకోండి, వీడు మొత్తం 5-6 ఫోటోలు దిగారు కదా వీళ్ళు. సో దానిలో ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ. సో ఈ ఎక్స్ప్రెషన్ నా నచ్చల, కళ్ళు మూసినట్లు ఉంది. సో ఇది పెట్టాను. వీడిని జూమ్ చేసి పెడితే మీకు ఇంకా డీటెయిల్గా బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఎందాక దానికి దీనికి డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇది మార్చొచ్చు, చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇది బాగా సెట్ అయింది అన్నిటికంటే. ఇక తలకాయ అంటించినట్టు రావట్లేదు, బాగానే వస్తున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, డైరెక్ట్ మీకు లైవ్లోనే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఫేస్ మారుద్దాం, ఎట్ట మార్చిన అట్నే ఉన్నాడు, ఇది కొద్దిగా బెటర్. ఇట్లా బెస్ట్ టేక్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి మ్యాజిక్ ఎడిటర్. మ్యాజిక్ ఎడిటర్ అంటే ఇప్పుడు ఇక్కడ ఫోటోని ఇప్పుడు వీళ్ళిద్దరు పక్క పక్కన ఉన్నారు కానీ చాలా దూరం అనిపిస్తుంది, డిస్టెన్స్ పక్క పక్కన తీసుకొచ్చి నించోబెడదాం అనుకుంటున్నా. దీనికి మ్యాజిక్ ఎడిటర్ ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు గూగుల్ డ్రైవ్ బ్యాకప్ లాగా కనిపిస్తుంది టాప్లో, దీన్ని ఫస్ట్ మీరు ట్యాప్ చేయాలి ఫోటో పైన. దీని మీద ట్యాప్ చేస్తే ఇది మనకి డ్రైవ్లోకి అప్లోడ్ అవుతుంది, బ్యాకప్ అయిపోతుంది. వన్స్ డ్రైవ్లోకి అప్లోడ్ అయిపోయిన తర్వాత ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒక సింబల్ కనిపిస్తుంది కదా, ఇదే మ్యాజిక్ ఎడిటర్. దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది ఫోటో. సో ఇప్పుడు వీడిని పక్క జరపాలి, కొద్దిగా జరపాలి. కాబట్టి ఎవరినైతే జరపాలనుకుంటున్నామో వాడిని ఇలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి, ఇది సెలెక్ట్ అవుతాడు. సో ఇది సెలెక్ట్ అయ్యాడు కదా, సెలెక్ట్ అయిన తర్వాత దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని కొద్దిగా జరిపామనుకోండి, ఇటు వచ్చేస్తాడు, జనరేట్ అవుతుంది. కొద్ది టైం తీసుకుంటుంది ప్రాసెసింగ్ అవడానికి. ఇక్కడ చూడొచ్చు, వీడిని ఇక్కడి నుంచి ఇక్కడ జరిపాం. ఒకవేళ ఫోటో మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు. ఇట్లా మ్యాజిక్ ఎడిటర్ యూజ్ చేయొచ్చు. ఇవి కొత్తగా యాడ్ చేసిన ఫీచర్స్ అయితే. ఇప్పుడు చెప్పిన ఫీచర్స్ అన్ని మీకు పిక్సెల్ 8లో కూడా వస్తాయి. 30,000 రూపాయలు ఎక్కువ పెట్టి మరి పిక్సెల్ 8 ప్రో ఎందుకు తీసుకోవాలి, రెండిట్లో సేమ్ ఫీచర్స్ ఉన్నాయంటే, పిక్సెల్ 8 ప్రోలో మీకు ఎక్స్ట్రా ఫీచర్స్ చెప్తాను. ఇక్కడ మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళారనుకోండి, కెమెరాలో ప్రో మోడ్ ఉంటుంది. అదే మీరు పిక్సెల్ 8లోకి వెళ్ళారనుకోండి, ఈ ప్రో మోడ్ అయితే ఉండదు. సో ఇదొక ఫీచర్ ఉంది. అండ్ దాంతోపాటు వీడియో బూస్టర్ తీసుకొని రాబోతున్నారు. వీడియో బూస్టర్ అంటే వీడియోని కొద్దిగా ఎన్హాన్స్ చేసి చూపిస్తుంది. లో లైట్లో అయినా డే లైట్లో అయినా కానీ కొద్దిగా వైబ్రెంట్గా చూపిస్తుంది. ఇది పిక్సెల్ 8 ప్రోకి తీసుకొని రాబోతున్నారు, డిసెంబర్లో తీసుకొస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకొక ఫీచర్ రెండింటికి తీసుకొని రాబోతున్నారు, జూమ్ ఎన్హాన్స్ అని చెప్పేసి. జూమ్ ఎన్హాన్స్ అంటే మీరు జూమ్ చేసినప్పుడు ఫొటోస్ పిక్సలేట్ అవుతుంటాయి కదా, సో వాటిని ఇంకా కొద్దిగా బెటర్ చేసి, కింద మీకు ఎన్హాన్స్ అని వస్తుంది, జూమ్ చేయగానే ఎన్హాన్స్ మీద ట్యాప్ చేయగానే దాన్ని బెటర్గా చేసి ఆ ఫోటోని చూపిస్తుంది అనమాట. ఇట్లా ఒక ఫీచర్ రెండింటికి తీసుకొని రాబోతున్నారు. ఇవన్నీ మీకు డిసెంబర్లో రాబోతున్నాయి. వీడియో బూస్ట్ మాత్రం దీనికే వస్తుంది, 8 ప్రోకి, దీనికి రాదు. ఈ వీడియో జూమ్ ఎన్హాన్స్ అయితే మాత్రం రెండింటికి అయితే వస్తుంది. ఇది కెమెరాలో ఫీచర్స్ కొత్తగా యాడ్ చేసినవి అయితే. ఇంతకుముందు పాత ఫీచర్స్ ఉన్నాయి కదా, అవి అయితే మీకు రెండిట్లో అయితే ఉన్నాయి. లైక్ ఇందాక నేను చెప్పిన మ్యాజిక్ ఎరేజర్, బ్యాక్గ్రౌండ్ మీకు అన్నోన్ ఆబ్జెక్ట్ ఉంటే వాటిని ఎరేజ్ చేయడం. ఈ మ్యాజిక్ ఎరేజర్ ఇంకా ఇంప్రూవ్ చేస్తామని చెప్తున్నారు ఫ్యూచర్లో. అండ్ దాంతోపాటు ఫోటో అన్బ్లర్ అంటే బ్లర్ అయిన ఫోటోని మనం బెటర్గా చేయడం అనమాట. ఇప్పుడు రాకీ చూడొచ్చు, ఇక్కడ మొత్తం బ్లర్ అయినట్టు అనిపించింది. ఫోటోలో ఎడిట్లో మీకు టూల్స్లో అన్బ్లర్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి మీరు అన్బ్లర్ చేయొచ్చు, ఫోటో మీకు కొద్దిగా బెటర్గా అనిపిస్తుంది. ఇంకా మిగతా విషయాలు కెమెరాలో మీకు వీడియో విషయానికి వస్తే రెండిట్లో మీకు 4K 60fps వీడియో రికార్డ్ చేయొచ్చు, ఫ్రంట్ బ్యాక్ 4K 60fps వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మీకు పోర్ట్రేట్ వీడియో వచ్చేసరికి 1080pలో రికార్డ్ చేయొచ్చు. మ్యాక్రో కెమెరా కూడా ఉంటుంది, మీకు వైడ్ యాంగిల్ మ్యాక్రో లాగా ఉపయోగపడుతుంది. మ్యాక్రో ఫోటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ కూడా రికార్డ్ చేయొచ్చు, మ్యాక్రో కూడా 4K రికార్డ్ చేయొచ్చు. సో ఇవన్నీ ఇంకా మిగతా ఫీచర్స్ కెమెరాలో. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ ఫోన్ మీకు 7 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే గ్యారంటీ ఇస్తుంది పిక్సెల్ 8. ఇప్పుడు ఇది ఆండ్రాయిడ్ 14 మీద రన్ అవుతుంది. 2030 సంవత్సరం వరకు మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తామని చెప్పేసి గూగుల్ అయితే చెప్తా ఉంది.
సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. 2030 వరకు మీరు గూగుల్ అంటే ఆండ్రాయిడ్ వాళ్ళే డెవలప్ చేస్తారు కాబట్టి వాళ్ళు గ్యారంటీ ఇచ్చారంటే మీకు 2030 వరకు ఈ ఫోన్లో మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే డోకా అయితే లేదు. ఇంకా యూఐ గురించి మాట్లాడుకుంటే క్లీన్ యూఐ మీకు కొన్ని చేంజెస్ చేశారు. ముఖ్యంగా లాక్ స్క్రీన్లో కస్టమైజేషన్స్ కొన్ని తీసుకొని వచ్చారు. చిన్నవే, పెద్దగా మనకి హ్యూజ్ చేంజెస్ అయితే మనకి ఏముండవు. కస్టమ్ యూఐ కాదు కాబట్టి మీకు యాప్ లాక్ చేసుకోవడం, డ్యూయల్ యాప్స్ 2 వాట్సాప్ 2 ఫేస్బుక్ యూస్ చేయడం ఇట్లాంటివి కూడా ఏముండవు. దీనిలో మీకు డైలర్ కూడా గూగుల్ డైలర్తో వస్తుంది. సో అవతల వాళ్ళకి మీరు మాట్లాడేది వినిపిస్తుంది. కాబట్టి కాల్ మాట్లాడేటప్పుడు మీకు క్లియర్ కాలింగ్ అని ఒక ఫీచర్ ఉంటుంది. సెట్టింగ్స్లో ఎనబుల్ చేసుకోవాలి. దాన్ని క్లియర్ కాలింగ్ ఎనబుల్ చేస్తున్నారు అనుకోండి, మీరు కాల్ మాట్లాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ నాయిస్ని అవతల వాళ్ళకి కట్ చేసి వినిపిస్తుంది. అంటే మీకు మీ వాయిస్ క్లియర్గా వాళ్ళకి వినిపిస్తుంది. ఇట్లా కొన్ని అయితే ఉంటాయి దీనిలో. ఫీచర్స్ విషయానికి వస్తే ఇంకా టెంపరేచర్ సెన్సర్ పిక్సెల్ 8 ప్రోలో టెంపరేచర్ సెన్సర్ యాడ్ చేశారు. ఇది మీరు బాడీ మీద ప్రయోగించడానికి లేదని చెప్పేశారు ముందే. సో ఇది బ్యాడ్ న్యూస్. మనం ఎప్పుడు బాడీ టెంపరేచర్ కూడా చెక్ చేయడానికి ట్రై చేస్తుంటాం కదా. సో అది బాడీకి యూస్ చేయకండి అని చెప్తున్నారు వీళ్ళు. ఈ టెంపరేచర్ సెన్సర్కి యూస్ చేయాలంటే మీకు ఒక యాప్ కావాలి. మీరు ఫోన్లో థర్మోమీటర్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. థర్మోమీటర్ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు టాప్లో ఫారెన్ హీటర్, డిగ్రీ సెంటిగ్రేడ్ రీడింగ్స్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిగ్రీ సెంటిగ్రేడ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏదైతే ఆబ్జెక్ట్కి మీరు దీన్ని పాయింట్ చేస్తారు ఈ సెన్సార్ని, డిస్టెన్స్ మరీ ఎక్కువ ఉండకూడదు. 5 సెంటీమీటర్ దానికన్నా కొద్దిగా కిందకి వెళ్తే మీకు రీడింగ్ అయితే కనిపిస్తాయి టెంపరేచర్. ఇవి మీరు ఏదైనా ఆబ్జెక్ట్స్కి లైక్ ఏదైనా మొబైల్ ఫోన్ టెంపరేచర్ చెక్ చేయడానికి, వేడి నీళ్ళు ఇట్లాంటివి ఏమన్నా మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు, కానీ బాడీ మీద మాత్రం యూస్ చేయడానికి అయితే లేదు. డిస్ప్లే విషయానికి వస్తే ఇంకా రెండిట్లో మీకు ఓఎల్ఈడి ప్యానల్సే. డిస్ప్లే పరంగా అయితే మాత్రం మీకు రెండు బాగానే ఉన్నాయి. కాకపోతే బెస్ట్ అయితే మీకు ఇదే ఉంటుంది, ఎందుకంటే 2K రెజల్యూషన్ స్క్రీన్ కాబట్టి చూడడానికి చాలా బాగుంటుంది డిస్ప్లే అయితే. డిస్ప్లే బ్రైట్నెస్ అయితే పెంచారు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే. పిక్సెల్ 7 మనకి 1400 నిట్స్ బ్రైట్నెస్ ఉంటే ఇది మీకు మ్యాక్స్ పిక్సెల్ 8 ఇప్పుడు 2000 నిట్స్కి పెంచారు. పిక్సెల్ 8 Pro వచ్చేసరికి మనకి 1500 నిట్స్ ఉండేది, ఇప్పుడు 2400 నిట్స్కి పెంచారు. అంటే మీరు డైరెక్ట్ సన్లైట్లో తీసుకెళ్తే రెండు డిస్ప్లేస్ చాలా బాగా కనిపిస్తాయి. రెండు చాలా బాగున్నాయి క్వాలిటీస్, కానీ HDR సపోర్ట్ ఉంటుంది, చాలా బాగుంది డిస్ప్లే. మీకు L1 సపోర్ట్ కూడా ఉంటుంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడొచ్చు, నెట్ఫ్లిక్స్ HDRలో కూడా చూడొచ్చు. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, రెండిట్లో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి సౌండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది మీకు. సో ఓవరాల్ డిస్ప్లే అండ్ సౌండ్ పరంగా అయితే మాత్రం బాగున్నాయి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. బ్యాటరీ విషయానికి వస్తే ఇది మీకు 4575 mAh బ్యాటరీ, ఇది వచ్చేసరికి 5050 mAh 5050 mAh బ్యాటరీ. రెండు మీకు ఛార్జింగ్ పెట్టడానికి 1 hour 30 minutes 1 hour 40 minutes టైం తీసుకుంటాయి. వీళ్ళు ఇది 30 వాట్, ఇది 27 వాట్, రెండు మీకు 1 hour 30-40 minutes టైం తీసుకుంటుంది ఈజీగా. డిశ్చార్జ్ విషయానికి వస్తే ఈసారి మీకు పిక్సెల్ 8 కూడా మీకు ఈజీగా ఫుల్ వర్కింగ్ డే వస్తుంది. మీరు మరీ హెవీ యూస్ చేస్తే ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాలి, కానీ మ్యాక్సిమం యూజర్స్కి ఈవినింగ్ వరకు మీకు ఈజీగా వస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింట్. పిక్సెల్ 7లో మనకి బ్యాటరీ ఊరికే పోయేది కదా, ఇది కొద్దిగా పెంచారు. కొద్దిగా చెక్ చేయాలి వీటిని కూడా మనం, బ్యాటరీ అప్పుడే మనం కామెంట్ చేయలేం. పిక్సెల్ 8 Pro వచ్చేసరికి మీకు బాగుంటుంది బ్యాటరీ లైఫ్ పరంగా, మీకు ఎటువంటి ప్రాబ్లం, ఫుల్ వర్కింగ్ డే ఈజీగా అయితే వస్తుంది హెవీ యూజర్ అయినా కానీ. సో ఇదొక ప్లస్ పాయింట్ దీనికి. 5000+ mAh బ్యాటరీ ఉంది కాబట్టి. ఇది ఓవరాల్గా అయితే మాత్రం పిక్సెల్ 8 అండ్ 8 Pro అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. పెద్ద వీడియో ఇది, కాకపోతే ఫీచర్స్ చాలా ఉన్నాయి కదా, మీకు కొద్దిగా అర్థమయ్యేలా చెప్పడానికి ఎక్కువ టైం తీసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి. మీ ఒపీనియన్ ఏంది పిక్సెల్ 8 Pro మీద ఎంత ప్రైస్ పెడితే ఎవరైనా కొంటారా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.